వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య అండ్ శ్రావణి హాస్పిటల్స్ నుంచి డాక్టర్ నవీన్ చెట్టుపల్లి, ప్రెసిడెంట్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ సార్ మన ముందున్నారు. పిల్లలకు సంబంధించిన చాలా హెల్త్ టాపిక్స్కి సంబంధించి అవేర్నెస్ మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, ఒక పిల్లలకి సంబంధించి ఈ సీజనల్ కావచ్చు, నాన్ సీజన్ కావచ్చు, ఫీవర్, హెల్త్ ఇవన్నీ పక్కన పెడితే కొన్నిసార్లు పిల్లలు బాగానే కనపడతారు కానీ బాడీలో ఇమ్యూనిటీ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఏ వైరస్‌లో వచ్చినా కూడా వాళ్ళు కొంచెం ఫైట్ చేయలేకపోతారు. సో, దీనికి సంబంధించి మరి పేరెంట్స్ ఏమన్నా మిస్టేక్స్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ గ్రో అవ్వట్లేదంటారా? అప్పుడప్పుడు కొన్ని సినారియోస్ చూస్తుంటాము. 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలు ఫీవర్ అని తీసుకొస్తారు. అంటారు, సార్ ఇదే ఫస్ట్ టైం మా వాడికి ఫీవర్ వస్తుంది సార్. ఇప్పుడే హాస్పిటల్‌కి వస్తున్నాం మేము. ఇప్పుడే మెడిసిన్ వాడుతున్నామని. అప్పటి వరకు ఎప్పుడు అవసరం ఉండదు. సడెన్‌గా దే విల్ రిక్వైర్ అడ్మిషన్, ఐవీ యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంటాయి. సో, అలాంటి సినారియోస్‌లో మేము పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాము. బికాజ్ ఇమ్యూనిటీ బిల్డప్ అనేది సర్టన్ ఏజ్ నుంచి, అంటే న్యూబార్న్ ఏజ్ నుంచి డెవలప్ అయ్యి మనకి 3 to 5 ఇయర్స్‌కి కంప్లీట్ అవుతుంది. ఎనీ చైల్డ్ బిట్వీన్ బర్త్ టు 5 ఇయర్స్ ఇట్స్ ఎ డెవలపింగ్ ఇమ్యూనిటీ. హౌ డస్ ద బేబీ డెవలప్ ఇమ్యూనిటీ? 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో న్యాచురల్ పద్ధతిలో, ఇంకొకటి మనం వ్యాక్సిన్స్ ద్వారా, లేదు ఇమ్యూనిటీకి బూస్టర్ సంబంధించి సప్లిమెంట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేటువంటిది మనకి డైట్, స్లీప్ హ్యాబిట్స్, అదే రకంగా హైజీన్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవి గోల్డెన్ రూల్స్. వీటి నుంచే వస్తాయి మనకి. అలా కాకుండా పేరెంట్స్ కొంచెము డైట్ మీద ఫోకస్ చేయలేకుండా పిల్లలకి నచ్చింది ఇవ్వడం, ఏదో ఒకటి తినేస్తారులే కానీ పని అయిపోతుంది, ఆ పూటకి అయిపోతుంది అనుకుంటారు. బట్ పేరెంట్స్ ఏమో పాపం గుడ్ ఇంటెన్షన్తో రేపటి నుంచి పంచి చేద్దాం, అలవాటు చేద్దాం అనుకుంటారు కానీ బట్ బిజీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల బేబీస్ చాలా స్టబర్న్ ఉంటారు. మనం అనుకున్నంత ఈజీగా ఉండరు పిల్లలు. అంటే మనం అంటే పేరెంట్స్కి తెలుస్తుంది నేను చెప్పేవంతా కూడా. ఏదన్నా ఒక గుడ్ హ్యాబిట్, ఒక డే ఫ్రూట్, ఒక డే ఒక ఫ్రూట్, ఒక డే ఒక వెజిటబుల్ అని గోల్డెన్ రూల్గా చెప్తుంటాం. వి ఈవెన్ డిస్ప్లే ఇన్ అవర్ క్యాబిన్స్ అనమాట. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఒక రోజు ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ తినేలా చూడండి. జస్ట్ ఈ సింపుల్ రూల్ కూడా పిల్లలకి అలవాటు చేయడానికి ఇట్ విల్ టేక్ మంత్స్, ఒక్కొక్కసారి 2-3 మంత్స్ పడుతుంది. సో అట్లా అంత ఈజీ కాదు గుడ్ హ్యాబిట్స్ అనేవి ఇప్పుడున్న పియర్ ప్రెషర్ తోటి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కూడా నేను పిజ్జాకి వెళ్ళాను ఇవాళ, ఐ హావ్ గాన్ ఫ్రైడ్ చికెన్ తిన్నాను, నేను ఈరోజు బిర్యానీ తిన్నాను అని ఇలా మాట్లాడుకుంటుంటాను. నేను ఈరోజు ఈ కెఫేకి వెళ్ళాను, ఈ పేస్ట్రీ తిన్నాను. సో ఇంత ప్రెషర్, పియర్ ప్రెషర్ స్కూల్స్లలో, మల్టీమీడియా, డిజిటల్ ఛానల్స్లో ఉండడం వల్ల పిల్లలకి బ్యాక్ టు ద హెల్దీ ఫుడ్స్, గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటాం మనం. పేగుకి ఏది అవసరమో, ఏది తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందో అనేటువంటివి ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్. సో ఫోకస్ చేసి కొంచెం ఓపిక్గా, ఇంతకుముందంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు స్మాల్ ఫ్యామిలీస్ వల్ల అండ్ వీళ్ళకి హెక్టిక్ లైఫ్ స్టైల్లో వాళ్ళు తినడానికే టైం లేకుండా ఉండే సిచ్యువేషన్లో పిల్లలు పెట్టడం కష్టం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. సో అంటే మేజర్గా ఫుడ్ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అనేది బాగా ప్లస్ అవుతుంది అంటారు కదా? ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనము 3 థింగ్స్. ఒకటేమో గుడ్ ఫుడ్, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల లేట్ నైట్గా పడుకోవడం, ఎర్లీగా లేవలేకపోవడం. సార్ అంతెందుకు, ఫుడ్ తినిపించేటప్పుడు కూడా మనం స్క్రీన్ ముందు న్యాచురల్లీ. సో ఇట్లాంటి హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ షుడ్ బి ఆల్సో ఇన్ కాంబినేషన్ విత్ గుడ్ స్లీప్ అండ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. బాగా యాక్టివ్గా ఉండే పిల్లల్లో, ఓన్లీ ఇంట్లో కూర్చొని ఉండే పిల్లల్లో చాలా డ్రాస్టిక్గా మేము డిఫరెన్స్ చూస్తాం. వీళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో ఉండే పిల్లలు. బయట అవుట్డోర్ గేమ్స్ బాగా చక్కగా ఆడుకునే పిల్లలు, అందుకే మీరు చూస్తుంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎక్కువ సిక్ అవ్వరు. అవునవును. దే గెట్ లెస్ సిక్కర్. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకేం ఇన్ఫెక్షన్స్ రావని, జస్ట్ ఎక్స్టర్నల్ దెబ్బలు తప్ప ఇంటర్నల్ త్వరగా రికవర్ అయిపోతారు. వాళ్ళ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద హయ్యర్ సైడ్. సో ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ స్లీప్, ఈ రెండు కూడా, అండ్ హైజీన్, హ్యాండ్ వాషింగ్, సింపుల్ హైజీన్ టెక్నిక్, ఇవి బాగా ఉన్నప్పుడు అప్పుడు ఫుడ్తో పాటు హెల్ప్ అవుతుంది. ఓన్లీ నేను మంచి ఫుడ్ పెడుతున్నాను డాక్టర్ గారు, బాగా కేర్ తీసుకున్నా అంటారు, స్లీప్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతుంటారు, హైజీన్ విషయంలో కాంప్రమైజ్ అవుతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఓన్లీ ఇండోర్లోనే ఉంటారు, బాగా చూసుకున్నాను జాగ్రత్త, సన్ రేస్ ఉండవు, అవుట్డోర్ వెళ్ళరు. అలాంటప్పుడు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. సో పేరెంట్స్ ఈ విషయాన్ని కూడా రియలైజ్ అవ్వాలి. సార్ ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా కొంతమంది పేరెంట్స్ పిల్లలు బాగా తినాలి అని ఎక్సెస్ ఫుడ్ పెట్టడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది వస్తుందంటారా? ఎక్సెస్ ఫుడ్ వల్ల ఇమ్యూనిటీ రాదు, క్వాలిటీ ఫుడ్ వల్ల మాత్రమే ఇమ్యూనిటీ వస్తుంది. సో మనం టాప్ 5 కేటగిరీస్లో బ్రీఫ్గా మనం ఫుడ్ ఐటమ్స్ విచ్ హెల్ప్స్ ఇమ్యూనిటీ అంటే కనుక, ఒక బ్యాలెన్స్డ్, ఒక 1 మీల్ బ్యాలెన్స్డ్ హోమ్ ఫుడ్ ఉండాలి. దాంట్లో రైస్, దాల్ అండ్ కర్రీ అంటారు, మనం అన్నం, పప్పు, కూర అంటాం, ఈ 3 ఉండాల్సిందే. రైస్తో పాటు నార్త్ ఇండియన్స్ అయితే వీట్ అండ్ రాగి మిక్స్ చేసుకుంటారు. దాల్ కెన్ బి పెసరపప్పుతో, పందికి పప్పుతో చేసుకోవచ్చు. ఒక కూర,
ఎనీ వెజిటబుల్ కర్రీ. ఈ 3 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తే రైస్, రాగి నుంచి, పప్పు నుంచి ప్రోటీన్స్, అక్కడి నుంచే మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ తయారవుతాయి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ తయారైన తర్వాత వాటి ఫంక్షన్కి మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. అవి మనకి వెజిటబుల్స్ నుంచి వస్తాయి. రైట్. సో ఈ వన్ బ్యాలెన్స్డ్ fiber హోమ్ కూడా ఫుడ్ వస్తుంది కావాలి. ఎస్, వన్ బ్యాలెన్స్డ్ హోమ్ ఫుడ్. వెజిటబుల్ ఇంతకుముందు అనుకున్నట్టుగా 1 వెజిటబుల్ 1 ఫ్రూట్ ఏ డే తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ అండ్ నట్స్, ఇది కూడా మిస్ అవుతూ ఉంటాం మనం. హెల్దీ ఫ్యాట్స్ అండ్ నట్స్ మనకి గుడ్డు నుంచి, డ్రై ఫ్రూట్స్ నుంచి వస్తుంది. వెరీ ఈజీలీ అవైలబుల్, ఎకనామికలీ ఆల్సో అవైలబుల్. కాబట్టి అన్ని స్ట్రాటా పాపులేషన్ ఎగ్ మీద ఫోకస్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక వెరైటీ, ఆల్మండ్స్ కానీ, క్యాష్యూ కానీ, పిస్తా కానీ, ఒక వెరైటీ స్మాల్ క్వాంటిటీస్లో ఇవ్వచ్చు. ఘీ ఈజీలీ అవైలబుల్, హోమ్ మేడ్, హై ఫ్యాట్ ఫుడ్. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి అవాయిడింగ్ జంక్ ఫుడ్. పెట్టడం ఇంపార్టెంట్, అందరికీ తెలుసు కానీ వెరీ డిఫికల్ట్ అవుతుంది. పేరెంట్స్కి నేను ఏం చెప్తానంటే కీప్ 1 చీటింగ్ డే పర్ మంత్ అంటే. యూ కెనాట్ సే నో టు దెమ్. ఒక్కరోజు చీట్ చేయండి. దట్ డే యూ వాంట్ టు గివ్ దెమ్ బర్గర్, దట్ డే యూ వాంట్ టు గివ్ దెమ్ కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్, only one day, and you quantify it. You don't get to eat pizza all the 3 meals. Right. One meal one day is One what they month. should earn it, and it is not like they get it for free of cost. You give them a task, ఒక మంచి టాస్క్ ఇవ్వండి, ఇల్లంతా ఈ రోజు క్లీన్ గా చేస్తే యూ విల్ గెట్ అ పిజ్జా డే అని చెప్పాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు తిన్నా కానీ బ్యాలెన్స్ అవుతుంది. Right, సో right. ప్లాన్ యువర్ జంక్. సో అంటే బోత్ వేస్ లో ఫిజికల్ యాక్టివిటీ ఇది తింటారు, ఎట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఓకే నేను ఇది పర్ఫామ్ చేయాలి అప్పుడే నాకు Yes. వస్తుంది అనే థాట్ లోకి కూడా వెళ్తారు. Yes, రైట్ సార్. correct. సార్ ఎట్ ద సేమ్ టైమ్ ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనిటీ బూస్ట్ చేసే సిరప్స్ కావాలి అని అంటుంటారు కొంతమంది పేరెంట్స్, అంటే ఈజీ వే అని అనుకుంటారు. సో అది ఎంతవరకు వర్క్ అవ్వచ్చు సార్? యా, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఆర్ ట్రూ అండి, ఉన్నాయి మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ డస్ నాట్ స్టార్ట్ ఇన్ సిరప్ బాటిల్స్, ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. రైట్ రైట్. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ మా పిల్లలకి ఇచ్చేయండి డాక్టర్ గారు, చాలా సిక్కాడు లాస్ట్ టైం, ఈసారి అవ్వకూడదు, ఇంకా అసలు ఎప్పుడు రాకూడదు ఫీవర్ అని గ్రాండ్ పేరెంట్స్ చాలా కామన్గా అడుగుతారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఆర్ రియల్, దే వర్క్. బట్ ఎవరికి ఇవ్వాలి అనేది అవసరమైన వాళ్ళకి, హెల్దీగా ఉన్న పిల్లలకి, బాగా ఆటలాడే పిల్లలకి, మంచి స్లీప్ సైకిల్ ఉన్న పిల్లలకి అవసరం లేదు. సర్టన్ సెట్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్స్ కూడా సింపుల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మనకి సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది, లేదా వామిటింగ్, లూజ్ మోషన్, ఫుడ్ పాయిజనింగ్, వీటికి ఏం అవసరం లేదు. హెవీ హై గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియాస్ కానీ, అడ్మిషన్ అవసరం పడేటువంటి ఫీవర్స్ కానీ, డెంగ్యూస్ అండ్ టైఫాయిడ్స్, ఇట్లాంటి హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు వీ సస్పెక్ట్ ఓకే తక్కువ ఉండే ఛాన్స్ ఉందండి. కొందరు పిల్లలు ప్రీటర్మ్గా డెలివర్ అవుతారు, అంటే నెలల నిండుగానే డెలివర్ అవుతారు. వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఓవర్ టైం మిగతా నార్మల్గా డెలివరీ అయిన పిల్లల్లాగా ఉండదు. దే విల్ రిక్వైర్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్. మూడోది బరువు సరిగా పెరగని పిల్లల్లో, వెయిట్ గెయిన్ సరిగా లేకపోతే కనుక వాళ్ళలో కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి అవసరం అవుతాయి. కొందరికి మేమే బ్లడ్ టెస్ట్ చేస్తాం, అంటే టీబీ లాంటి డిసీజెస్ కానీ, క్రానిక్ డయేరియాస్ కానీ, కొన్ని సెట్ ఆఫ్ డిసీజెస్ వచ్చినప్పుడు, బ్రెయిన్ ఫీవర్ లాంటి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ వచ్చినప్పుడు, వై డిడ్ దిస్ చైల్డ్ డెవలప్, ఈజ్ దేర్ ఎనీ ఇమ్యూనిటీ కన్సర్న్ అని చెక్ చేస్తాం. దాంట్లో మనకి ఇమ్యూనిటీ అనేది లెవెల్స్ తక్కువగా చూపిస్తే ఆటోమేటిక్గా దే విల్ రిక్వైర్ ఇమ్యూనిటీ బూస్టర్స్, మేమే సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అండ్ దెన్ సార్ కొంతమంది సప్లిమెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, అండ్ విటమిన్స్ సిరప్ కూడా అడుగుతారు. సో దానివల్ల అంటే ఇవన్నీ వాళ్ళకి మీరు ఇందాకన్నా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ కావచ్చు, వాటిని కంపెన్సేట్ చేయగలవా సార్? యా అగైన్ మా ట్రైనింగ్ పీరియడ్లో అంతా పేషెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే ఆల్ మల్టీవిటమిన్స్ కానీ, ఆకలేయడానికి సిరప్స్ చాలా ఫేమస్. ఇవి ఆకలి పెరిగిపోవాలి డాక్టర్ గారు, ఒక ఇడ్లీ కాస్త 10 ఇడ్లీలు అయిపోవాలి తినాలి అనేవంతా కూడా ఆల్ సప్లిమెంట్స్ ఆర్ ఓన్లీ సబ్స్టిట్యూట్స్, దే ఆర్ నాట్ రీప్లేస్మెంట్స్ అనమాట. కేవలం వాటికి సప్లిమెంట్సే తప్ప దే కెనాట్ సబ్స్టిట్యూట్ మన రొటీన్ డైట్ హ్యాబిట్స్ అనేవి. ఇవి అందరికీ పేరెంట్స్కి తెలుసు, కానీ ఎట్ సమ్ టైమ్ దే హ్యావ్ టు హ్యావ్ దట్ యాక్సెప్టెన్స్, అంటే రియాలిటీలోకి రావాలి. అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ మార్కెటింగ్ ప్రెషర్ ఉన్నది ఇప్పుడు, అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, లాట్ ఆఫ్ గమ్మీ బేర్స్ అని వస్తుంటాయి, మల్టీవిటమిన్ గమ్మీ బేర్స్. వెస్టర్న్ కంట్రీస్లో వెరీ పాపులర్. జస్ట్ అట్లా డైలీ ఒక గమ్మీ బేర్ చాక్లెట్ తినేస్తూ ఉంటారు. మా బేబీకి మల్టీవిటమిన్స్ ఇస్తున్నాం డాక్టర్ గారు, గమ్మీస్ ఇస్తున్నాము, ఆల్ ఈజ్ ఓకే అని అంటారు. బట్ దే డు నాట్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్ అనమాట. సో ఏవైనా కానీ సప్లిమెంట్ చేస్తాయి తప్ప, అన్లెస్ అంటిల్ బేబీస్ బ్యాలెన్స్డ్ డైట్, స్లీప్, అగైన్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ డైట్, స్లీప్, హైజీన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ 4 బేసిక్ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ సరిగా లేనప్పుడు ఎంత మల్టీవిటమిన్స్ ఇచ్చినా, ఎంత సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా ప్రాపర్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి.
సార్ సో ఫైనల్‌గా పేరెంట్స్‌కి కానీ ఎవరికైనా మీరు సజెస్ట్ అనుకున్నది ఏంటి సార్ మేజర్‌గా? ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ బాడీలో ప్రాపర్‌గా లేకపోతే అదర్ డిసీజెస్ కానీ ఇప్పుడు సీజనల్ ఎఫెక్ట్, ఫ్లూస్ ఏవొచ్చినా కూడా వాళ్ళు ఫైట్ చేయలేరు. సో ఆ మెడిసిన్ వర్క్ చేయకపోవటం ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఏం యెస్. చెప్తారు? సో ఎప్పుడైనా సరే మన ఇండియన్ కల్చర్ ట్రెడిషన్‌లో అన్నప్రాసన నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. అది కూడా ఒక పెద్ద రిచువల్‌గా చేస్తాం మనం. వై? బికాజ్ అక్కడి నుంచే గుడ్ హ్యాబిట్స్ స్టార్ట్ అవ్వాలి రైట్. అనేసి. రైట్. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రెషర్‌కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గట్ ఫ్రెండ్లీ డైట్ ఈజ్ ద వన్ సింగిల్ మంత్ర. ఓకే. పేగుకి ఏది మంచిది అనేది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. బట్ పాటించడం మర్చిపోతాము, పాటించరు. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 తీసుకుంటే ఇంటి ఫుడ్డే తినాలి, బయట ఫుడ్ తగ్గించాలి అనేది ఎవ్రీబడీ నోస్. బట్ బట్ వెరీ నో వన్ డిఫికల్ట్ ఫాలోస్. ప్రెషర్. గట్ ఫ్రెండ్లీ డైట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాన్సీ టర్మ్. రోజువారీ మనం తినేది. డైలీ ఎగ్స్ తీసుకోవడం, డైలీ పెరుగు ఆర్ మజ్జిగ తినడం. ఎక్సలెంట్ ప్రోబయాటిక్. పెరుగు మజ్జిగ తినేవాళ్ళు తినని వాళ్ళలో ఈ మేము చూస్తూ ఉంటాం, మేము అడుగుతాం రికరెంట్గా సిక్ అయిపోయి పెరుగు తింటారంటే మావాడు పెరుగే తాగడం డాక్టర్ గారు, స్మెల్ పాలే పడదు పడదు అని అంట. అంటుంటారు. సో వీ సీ దట్ యాజ్ అ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ గుడ్ బ్యాక్టీరియా, ఇమ్యూనిటీ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ కిడ్స్ హూ డు నాట్ హ్యావ్ హైజీన్ హ్యాబిట్స్, అలా ఆడుకున్న చాలా తినేస్తారు డాక్టర్ గారు, హ్యాండ్ వాషింగ్ కాంప్రమైజ్ అవుతాం, దే గెట్ రికరెంట్ సిక్ అనమాట. సో ఈ నిద్ర అనేది మావాడు అసలు నిద్రే పోడు డాక్టర్ గారు, ఏదో ఒక 2 hours పడుకుంటాడు, మళ్ళీ లేసేస్తాడు, నైట్ అంతా మేలుకొనే ఉంటాడు. సో ఇట్లా ఈటింగ్ హ్యాబిట్స్, అదే రకంగా స్లీప్ హ్యాబిట్స్ రెండు సింక్ కానప్పుడు, గట్ ఫ్రెండ్లీ డైట్ తిననప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోజన్కి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఎందుకంటే మార్నింగ్ వాట్ యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు ద మార్నింగ్ లేవగానే ఫస్ట్ డైట్ ఈస్ వెరీ హోలీ టు ద బాడీ. మార్నింగ్ లేవగానే ఇప్పుడు యూ ఆర్డర్ ఇన్ జొమాటో, యూ ఆర్డర్ ఇన్ స్విగ్గీ ఆర్ యూ ఆర్డర్ ఇన్ ఎనీ ఫుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ మ్యాటర్, ఏమవుతుంది మనకి బయట ఫుడ్ ఆయిల్ డిఫరెంట్ వస్తుంది, చట్నీస్ వాట్ దే యూస్ క్వాలిటీ మనకి తెలియదు, అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఉంటుంది. ఎవ్రీబడి నోస్ లైక్ ఇట్. బయట తిన్నప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఫీలింగ్ కూడా ఉంటుంది Exactly, సమ్ exactly. అదర్ ఐటమ్స్ వల్ల. సో అది మన గట్టు మనకి ఇండైరెక్ట్లీ చెప్తుంటది. Right. బట్ మనం ప్యాన్ వేసుకొని లేకపోతే పిల్లలకి ఏదన్నా మెడికేషన్స్ వేసేసుకొని రన్ చేస్తూ ఉంటాం. సో పేరెంట్స్ ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది, ఫస్ట్ 10 years అవర్ లైఫ్లో స్ట్రిక్ట్ డిసిప్లిన్గా ఉండడం, బికాస్ దట్ ఈస్ వేర్ ద ఇమ్యూనిటీ డెవలప్స్. గట్ ఫ్రెండ్లీ డైట్ అలవాటు చేయడం, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడం, వన్స్ ఏ మంత్ మాత్రమే చీట్ డే పెట్టుకొని ఆ రోజు దే హ్యావ్ టు ఎర్న్ దేర్ జంక్, దే కెనాట్ జస్ట్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రైట్. రైట్. చిన్న చిన్న అలవాట్లు చేయడం వల్ల యాక్టివిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి Physical ఓన్లీ activity, correct. ఎవ్రీ మంత్ నాకు ఈ time లోనే వస్తుంది అండ్ ఐ హావ్ టు They పర్ఫార్మ్ will దిస్ wait అని for ఒక it. ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. రైట్. యూ హ్యావ్ టు ప్లాన్ జంక్, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి యూ కాంట్ ఆర్గ్యూ విత్ దెమ్, యూ కెనాట్ కన్విన్స్. ఒకప్పుడులాగా దెబ్బలు పడితే తినకపోతే అనే సిచ్యువేషన్ లేదు. లేదు లేదు. వాళ్ళు చెప్తే వినే సిచ్యువేషన్ కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ అండ్ గుడ్ వే. రైట్ సార్. సో చూసారు కదా క్లియర్గా, అంటే ఎలా ఎలా అనే క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ మనకు దొరికిపోయింది. సో పిల్లలకి హ్యాపీగా ఫన్నీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ వచ్చేలాగా యాక్టివిటీ ఇస్తూ వాళ్ళకి నచ్చింది ఇస్తే వాళ్ళు ట్రీట్ లాగా ఫీల్ అవుతారు, సమ్ అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.